హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రమ్యజ్యోతి వ్లాగ్స్. నేను మీ రమ్య. నేనైతే పిల్లల్ని ఈవినింగ్ టైం పార్క్కి అయితే తీసుకువెళ్ళాను. మా గగన్ బాబుకి హెల్త్ బాగాలేదని చెప్పి అన్నాను కదా, సో అందుకని 3 డేస్ నుంచి స్కూల్కి వెళ్ళకుండా ఉన్నాడని చెప్పి కొంచెం మైండ్ రిఫ్రెష్ కోసం అని చెప్పి నేనైతే పిల్లల్ని తీసుకొని పార్క్కి అయితే వెళ్ళానండి. అండ్ నిజంగా అండి, ఇక్కడ పిల్లల్ని చూస్తే నాకైతే నా చైల్డ్హుడ్ మెమరీస్ చాలా గుర్తొచ్చాయండి. నిజంగా ఒక్కసారి లైఫ్ మనకు కూడా అలా వెనక్కి వెళ్ళిపోయి పిల్లలతో కలిసి అలా ఆడుకుంటే ఎంత బాగుంటుంది కదా. నాకైనా మీకు కూడా ఇలాగ అనిపిస్తుందా? నాకైతే మా పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడల్లా నాకైతే సేమ్ ఫీలింగ్ అండి. నా లైఫ్ కూడా అలా వెనక్కి వెళ్ళిపోయి చక్కగా అలా ఆ ఏజ్లో అయిపోతే బాగుండు, చక్కగా ఆడుకుంటూ హ్యాపీగా స్కూల్కి వెళ్ళడం, రావడం, తినడం, పడుకోవడం, ఆడుకోవడం తప్ప ఇంకేవి టెన్షన్స్ అనేది లేని లైఫ్ అండి అది. సో నిజంగా బాల్యం అనేది తిరిగి రానిది మనకి. సో ఉన్నప్పుడే లైఫ్ ఎంజాయ్ చేయాలి. మళ్ళీ మళ్ళీ రావాలన్నా అవి వెనక్కి వెళ్ళలేం కాబట్టి. సో ఇక్కడ వచ్చేసరికి అండి, నాకు పార్క్ అనగానే ఒక ఇన్సిడెంట్ అయితే ఎప్పటికీ గుర్తుండేదండి. నా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది. సో నాకు ఎప్పుడైనా సరే పార్క్ వెళ్తే నాకు ఆ ఇన్సిడెంట్ అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. మనకి గుంటూరులో కొరటిపాడు పార్క్ ఉంది కదండి. ఇప్పుడంటే దాన్ని రీమోడలింగ్ చేసి వాకింగ్ ట్రాక్లో చేశారు, కానీ ఒకప్పుడు కొరటిపాడు పార్క్ అయితే చాలా బాగుండేది. సో అయితే ఆ పార్క్కి నేను మా అన్నయ్యలు అయితే వెళ్ళి ఆడుకునేవాళ్ళం అండి. చిన్నప్పుడు మ్యాక్సిమం నేను మా అన్నయ్యలతోనే ఆడుకునేదాన్ని. నాకంటూ ఫ్రెండ్స్ కానీ ఏదైనా ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ సర్కిల్ అయితే ఉండేది కాదండి. మ్యాక్సిమం మా అన్నయ్యలు వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళ వెనకాల వెళ్ళేదాన్ని. సో అలాగే ఒకరోజు మా డాడీ అయితే మా ముగ్గురిని పార్క్లో దింపి వెళ్ళారు. రిటర్న్ మా డాడీ వచ్చేసరికి అయితే నేను ఏడ్చుకుంటూ కూర్చున్నానండి. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. అక్కడ ఆ పార్క్లో చిన్న బావి ఉండేదండి. అక్కడ మనం వాటర్ తాగవచ్చు. సో అదైతే చిన్న బావి, బాగా లోతు ఉండేది. సో మేము ఏం చేసామంటే ఆడుకుంటూ మా అన్నయ్య వాళ్ళు బావి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. జస్ట్ వాటర్ తాగుదామని చెప్పి బెండ్ అయ్యేసరికి అలా బావిలో పడిపోయాను నేను. నిజంగా అండి, ఆ రోజు మాత్రం మా అన్నయ్య ప్లస్ మా అన్నయ్య ఫ్రెండ్ ఇంకా అన్నయ్య ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి నన్ను పట్టుకొని పైకి లాగారు. ఆ రోజు కనుక మేబీ ఒకవేళ నా గ్రిప్ దొరికి ఉండకపోతే మాత్రం ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదేమో. నిజంగా అందుకు నేను మా అన్నయ్యలకి ఎప్పుడు రుణపడే ఉంటాను. సో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నా ఏజ్ వచ్చేసరికి మ్యాక్సిమం నాకు తెలిసి మా గగన్ ఏజ్ కూడా ఉండకపోవచ్చు. మా చిన్నోడు ఏజ్ అనుకుంటా, లేదా మా గగన్ 7 to 8 ఈ ఏజ్లో ఉంటానండి. నిజంగా నా లైఫ్లో ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ అది. నాకు ఇప్పటికీ మెమొరబుల్గానే ఉండిద్ది. చిన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయండి. అందులో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఒకసారి కొండ మంచి పడబోయాను. ఆ రోజు మా డాడీ వచ్చి సేవ్ చేశారు. సో అందుకని నాకు మా డాడీ అన్న మా అన్నయ్యలన్నా చాలా అంటే చాలా ఇష్టం అండి. నిజంగా వాళ్ళంటూ లేకపోతే ఈరోజు నా లైఫ్ ఇలా ఉండేది కూడా కాదు. సో వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగి ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ నాకైతే ఇప్పటికీ నేను పిల్లల్ని తీసుకొని ఏ పార్క్ వెళ్ళినా కూడా నాకు ఫస్ట్ గుర్తొచ్చే ఇన్సిడెంట్ అయితే అదేనండి. ఆ రోజు అలా జరిగింది అని చెప్పి ఇప్పటికీ నేను మా పిల్లలకి కానీ లేదంటే మా వారికి కానీ చెప్తూనే ఉంటాను. సో ఇక్కడ వచ్చేసరికి అండి, ఈ పార్క్ అయితే పిల్లలకి చాలా కన్వీనియంట్గా ఉంది ఆడుకోవడానికి. గేమ్స్ వైజ్ కానీ, అలాగే అండ్ మనకి పెద్దవాళ్ళకి వచ్చేసరికి వాకింగ్ చేసుకోవడానికి కానీ, అండ్ అలాగే జిమ్ యాక్టివిటీస్ కానీ ప్రతిదీ చాలా కన్వీనియంట్గా ఉండిద్ది ఈ పార్క్ అనేది. సో అందుకని నేను మ్యాక్సిమం పిల్లల్ని ఈవినింగ్ టైం అయితే స్కూల్ నుంచి వచ్చాక మైండ్ రిఫ్రెష్ కోసం అని చెప్పి పార్క్ అయితే తీసుకువెళ్తానండి. పిల్లలు ఎంత బాగా ఆడుకుంటే వాళ్ళ బ్రెయిన్ అన్నది అంత షార్ప్గా ఉంటుంది. అది వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ అలాగే హెల్తీగా కూడా ఉంటారండి, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. సో అందుకని నేనైతే పిల్లల్ని ఈవినింగ్ టైం అయితే ఇలాగా నాకు కుదిరినప్పుడల్లా పార్క్ అయితే తీసుకువెళ్ళి కాసేపు వాళ్ళని ఆడుకోమని వదిలేస్తాను. అండ్ ఇలా తీసుకువెళ్ళడం వల్ల కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ అలాగే మనం కూడా వాకింగ్ చేసుకోవచ్చు, వాళ్ళతో పాటు కాసేపు ఆడుకొని అలాగే వాకింగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఆ చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అంతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోమాకండి, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. మీ రమ్యాని. బాయ్ అండి.